ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10:30కు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఏపీకి విదేశీ పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇక కేబినెట్లో మొత్తంగా 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. అమరావతిలో 212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోద ముద్ర వేయనున్నారు. అదేవిధంగా మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25% నిధులను సిఆర్డీఏ ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక రాజధాని ప్రాంతంలో 4 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలపనున్నారు. కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8,400 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇవాళ సీఎం చంద్రబాబు నేతృత్వంలో అయితే కేబినెట్ మీటింగ్ జరగనుంది. కేబినెట్ మీటింగ్ లో చాలా కీలకమైన అంశాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. నిధులు కూడా కేటాయించినట్టుగా మనకు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, గుడ్ మార్నింగ్ ప్రతిభ. ఏపీ కేబినెట్ మరికొద్దిసేపట్లో అయితే ప్రారంభం కానుంది. ఈరోజు ఉదయం 10:30 గంటలకైతే సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతనైతే ఏపీ కూటమి మంత్రులు కేబినెట్ సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో మనకు చూసుకున్నట్లయితే ప్రధానంగా 30 అంశాల మీద ఈ కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. దీంట్లో ప్రధానంగా విశాఖపట్నంలో ఐటీ హబ్గా ఉన్న విశాఖపట్నంలో అయితే రైడెన్ ఇన్ఫోటెక్ సంస్థ అయితే 87,000 కోట్లతో అత్యధిక పెట్టుబడి దేశంలో ఎక్కడా లేని విధంగా విశాఖలో అయితే పెట్టుబడులు పెట్టేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలపనుంది. ఈ నేపథ్యంలోనే దాంతోపాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే 67,000 మందికి ఈ కేబినెట్ 67,000 మందికి అయితే ఈ పెట్టుబడుల ద్వారా ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే మనకి చూసుకున్నట్లయితే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ పొల్యూషన్ బోర్డు తీసుకున్న ఈ 26 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ 26 ప్రాజెక్టులు ఐటీ సెక్టార్కు సంబంధించిన ప్రాజెక్టులు, ఈ 26 ప్రాజెక్టులకు కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలపనుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చూసుకున్నట్లయితే 1,14,824 కోట్ల పెట్టుబడి రాష్ట్రంలో అయితే పెట్టనుంది. ఈ పెట్టుబడులు అయితే రానున్నాయి. దీనికైతే ఈరోజు కేబినెట్ మంత్రిమండలి కూడా ఆమోదం తెలపనుంది. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే 26 ప్రాజెక్టుల ద్వారా 67,000 మందికి అయితే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారు. ఈ పెట్టుబడుల ద్వారా ఎన్నికల సమయంలో మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువతకైతే హామీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అత్యధిక పెట్టుబడులు పెట్టేందుకైతే పలు ప్రముఖ సంస్థలు అయితే ముందుకు వచ్చాయి. ఈ రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏదైతే ఉందో ఇది దీంతో పాటు హెచ్పి కూడా పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్రానికి అయితే రానుంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే కృష్ణానది ఒడ్డున గవర్నర్ బంగళాతో పాటు రాజ్భవన్ నిర్మాణాన్ని కూడా చేపట్టేందుకు 215 కోట్లు అయితే కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దాంతోపాటు చూసుకున్నట్లయితే తాడేపల్లి, మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీలు రూపొందించేందుకు కూడా సిఆర్డీఏ అయితే నిధులు ఖర్చు చేయనుంది. ఈ నేపథ్యంలోనే దీనికి కూడా ఆమోదం తెలపనుంది కేబినెట్. అదే కాకుండా రాజధాని నగరంలో జోనింగ్ విధానాలు, దాంతోపాటు బిల్డింగ్లకు గ్రీన్ బిల్డింగ్ పర్మిషన్లు కూడా తీసుకునేందుకు కేబినెట్ అయితే ఈరోజు ఆమోదం తెలపనుంది. అదే కాకుండా క్వాంటమ్ కంప్యూటర్, ఈ అమరావతి రాజధానిలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా సిఆర్డీఏ ఆధీనంలోనే అన్ని అనుమతులు, అన్ని పర్యవేక్షణ కూడా ఈ సిఆర్డీఏ చూసేలాగా ఈ క్వాంటమ్ కంప్యూటర్పై దీని మీద కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంతేకాకుండా హ్యాపీనెస్ ఎనర్జీకి సంబంధించిన ఎన్ఆర్టీ ప్రాజెక్టులకు సంబంధించి కూడా
ఫీజు రాయితీ ఫీజు ఏదైతే ఉందో ఫీజు ఎత్తివేతకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంతేకాకుండా కొండవీడు వాగు సమీపంలో 8,400 క్యూసెక్కుల నీటిని మాత్రం పంపింగ్ చేసేందుకు కూడా నిర్మాణాలు అయితే చేపట్టనున్నారు. దీనికి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపనుంది. వీటన్నిటితో పాటు ప్రధానంగా 30 అంశాల మీద ఈరోజు కేబినెట్ సమావేశం అయితే జరుగుతుంది. కేబినెట్ సమావేశం అనంతరం మధ్యాహ్నం 1 గంటకైతే కేబినెట్ ముగియనుంది. ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు నెల్లూరు పర్యటన ఉంది. నెల్లూరు పర్యటనలో బయో ఇథనాల్ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన బయో ఇథనాల్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అనంతరం నెల్లూరులో మరో గోశాలను కూడా ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకైతే తిరిగి రానున్నారు. అనంతరం తిరిగి వచ్చిన తర్వాత కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ కుమారుడు వివాహ ఈరోజు హాజరవుతారు సీకే కన్వెన్షన్లో. అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు సీకే కన్వెన్షన్లో ఉన్న పంతం నానాజీ ఎమ్మెల్యే కుమారుడి వివాహ వేడుకైతే హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించనున్నారు. ప్రతిభ. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.